రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కార్ చేస్తున్న భూదందాలను సాక్ష్యాలతో సహా ప్రశ్నిస్తున్నారు రాజధాని ప్రాంత రైతు సంఘాల నేతలు. రెండో విడత భూ సమీకరణకు భూములు ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్తున్నారు. గత కొన్ని నెలలుగా భూములు కావాలంటూ ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోందని, పాలకుల బెదిరింపులకు భయపడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత వేధించినా, ఎన్ని కుట్రలు పన్నినా అంగుళం భూమి కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని కోసం ఎకరం భూమి ఇస్తే తిరిగి 1200 గజాల రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని, పైగా డెవలప్ చేసిన భూమి ఇస్తాం కాబట్టి ఆ ప్లాట్ విలువ ఆ రైతు ఇచ్చిన ఎకరం భూమి కంటే 10 రెట్లు అధిక ధర పలుకుతుందంటూ అప్పట్లో గట్టిగా చెప్పారు చంద్రబాబు. అలాంటి హామీలు అనేకం ఇచ్చి అప్పట్లోనే ఏకంగా 54,000 ఎకరాల భూమిని సేకరించారు. అందులో ప్రభుత్వ భూమి కూడా ఉంది. అలా తీసుకొని దశాబ్ద కాలం గడిచింది. బాబు చెప్పిన ప్రపంచ రాజధాని గ్రాఫిక్కులకే మిగిలిపోయింది. 54,000 ఎకరాలతో కట్టే రాజధాని మున్సిపాలిటీయే తప్ప ప్రపంచ రాజధానిగా తయారు కాదని మరోమారు చంద్రబాబు మార్క్ బ్లాక్ మెయిల్ మొదలైంది. రెండో విడతలో భూ సమీకరణ పేరుతో భూములు లాక్కోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తోంది. రెండో విడత తర్వాత మూడో విడతలో కూడా మరో 20,000 ఎకరాలకు పైగా భూమిని తీసుకుంటారట. తొలి విడతలో భూములు ఇచ్చిన రైతుల్లాగా రెండో విడతలోని గ్రామాల రైతులు చంద్రబాబును నమ్మడం లేదు. తొలి విడతలో భూములు ఇచ్చిన వారికి న్యాయం చేసి అప్పుడు తమ దగ్గరకు రమ్మంటున్నారు. దాంతో షాక్ తగిలిన చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ ద్వారా బలవంతంగా భూములు లాక్కుంటామంటూ నోటీసులు ఇస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లు ఖాళీ చెయ్యాలంటూ నోటీసులు ఇస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యలపై ఉండవల్లి, పెనుమాక రైతులు ఆగ్రహిస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గజం భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. విషయానికి వచ్చేటప్పటికి మొదటి మాటగా చంద్రబాబు గారు ఇక్కడ అసలు పెడతమే రాంగ్ డెసిషన్. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ కూడా ఇక్కడ వద్దు, అంత సేఫ్ సైడ్ జోన్ కాదు ఇది అనేది కూడా ఆయన కూడా శ్రీకృష్ణ కమిటీ వారు నివేదిక ఇచ్చారు. మళ్ళీ ఏం చేయండి, నారాయణ కమిటీ గారితో వేసి నారాయణ కమిటీ తోటి ఇవ్వచ్చు భూములు, ఇక్కడ చేయొచ్చు, రాజధాని చేయొచ్చు అనేది ఒక నారాయణ కమిటీ తోటి ఇక్కడ వీళ్ళతోటి వేసేసి వాళ్ళ చేత సర్టిఫై చేయించేసి రాజధాని మొదలుపెట్టారు. మాకు జరిగేది అన్యాయం కదా, మీరు ఎవరు చెప్పుకోవాలి ఈ గోడ్ని? అదేమంటే మీరు అభ్యంతర పత్రాలు ఇవ్వండి మేము చూస్తామంటారు. అభ్యంతర పత్రాలు ఇచ్చారు, ఎక్కడ ఉన్నారు? అభ్యంతర పత్రాలు ఏం లేదు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన తర్వాత కోర్టు తిరగటమే. ఇంకా మన అభ్యంతర పత్రాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వమే న్యాయం చేసేది అనుకోవట్లే. మేమైతే అభ్యంతర పత్రాలు ఓవర్లుక్ అంటది అంతే, మీ అభ్యంతర పత్రాలు సహేతంగా లేవు అని మళ్ళీ ప్రెజర్కి వెళ్తారు. అదేదో కంటితుడుకు చర్యగా మాత్రమే ప్రభుత్వాలు చేస్తున్నారు. కానీ ఈ ఉండవల్లి గ్రామాన్ని ఆ రోడ్ల వరకే మేము ఇస్తాం, ఆ రోడ్లు కాకుండా తదిమా భూమి అంతా రైతాంగానికే వదిలిపెట్టడం అనేది కూడా మేము గట్టిగా కోరుతున్నాం. రాజధాని 29 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో భూమికి ఒక్కో ధర ఉంది. విజయవాడ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలకు, తుళ్లూరు మండలంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఒకే ప్యాకేజీ ఇస్తామనడం సబబు కాదని కొంతమంది రైతులు అంటున్నారు. తమ భూములు బలవంతంగా లాక్కోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. కనీసం తమతో సంప్రదించకుండా భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి నోటీస్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా మొహం చాటేశారని, కలుద్దామని ఫోన్ చేస్తే సమాధానం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ఎండగడుతున్నారు. మోసపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించేటువంటిది బయట వ్యక్తులు చేస్తుంటారు. అటువంటిది ప్రభుత్వమే రైతులను ఆ రకంగా చేయటం అనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది అనేటువంటిది మేము సిపిఎం పార్టీ భావిస్తున్నాం. అందుకని అన్యాయానికి వ్యతిరేకంగా రైతాంగం ప్రతిఘటన చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అటువంటి ప్రతిఘటనకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతులకు అన్యాయం జరగకూడదు. ఎందుకంటే వాళ్ళ రాజధాని 100 సంవత్సరాల పాటు ప్రతిష్ట కలిగినటువంటి రాజధాని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. అటువంటి రాజధాని కోసం త్యాగం చేసేటువంటి తన జీవితం భూమి పోయిందని చెప్పేసానంటే రైతులు తమ సర్వస్వం త్యాగం చేసినట్టే. అట్లా సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి రైతులకి అవసరమైతే అదనంగా వాళ్ళు కోరుకున్నటువంటి పద్ధతుల్లో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది కాకుండా బలవంతాన చేస్తామని చెప్పేసానంటే రైతులు ప్రతిఘటిస్తారు. బాధిత రైతులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను బెదిరించి భూములు లాక్కుంటే తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములను రైతులకు వెనక్కిచ్చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.